గుంటూరు జిల్లా మంగళగిరి నిడుమరులో దారుణం. ఆస్తిని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చిన్న కూతురు, అల్లుడు ఆ వృద్ధ తల్లిని ఇంటి నుంచి బయటకు తోసి తాళం వేశారు. రక్తబంధం, మానవత్వం మరచిపోయిన సంఘటన మంగళగిరి మండలం నిడమారు గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. చిన్న కూతురు, అల్లుడు సత్తి చైతన్య వెంకట సత్యనారాయణ రెడ్డి 70 ఏళ్ల పాములపాటి ఆదిలక్ష్మిని ఇంటి నుంచి బయటకు తోసి తాళం వేశారు. ఈ ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటిని మోసపూరితంగా రిజిస్టర్ చేయించుకున్నారు బాధితురాలు ఆరోపించింది. మంగళగిరి రూరల్ ఎస్ఐసి హెచ్ వెంకట్ విచారణ చేపట్టారు. పాములపాటి రామచంద్రారెడ్డి అని మా హస్బెండ్ పేరు. నా పేరు ఆదిలక్ష్మి. నాకు 2 కూతుళ్ళు. డిసెంబర్ 23 వాళ్ళు వచ్చిందో డిసెంబర్ 10 తారీఖు అది బతినాడితే వచ్చారు. రెండవ కథ రండి అంటే ఉండటానికి ఇల్లు లేదు. చచ్చిపోయాక నువ్వు కూడా చచ్చిపోని ఇంకా పొద్దున్నే 10 రోజులు తిట్టినా కూడా పడి ఉంటాను. ఈ పొద్దున్నే అసలు మంచి నీళ్ళు కూడా లేదు. బ్రష్ చేసుకొని వస్తున్నా, నెక్కి పైకి వేసేసి బాగా తగులుతున్నారు. మా పీజెంట్ మా మనోరావు పీజెంట్ చేతి లంజా నేను చెప్పలేను. మీకు చెప్పు రాకూడదు అని మాట్లాడలేకుండా ఇప్పుడు పొడిచినా కూడా నీకు దిక్కేవే నన్ను అంటామండి. మీకు ఎవరు ఉంటారు అసలు? నాకు 2 కూతురు మీరే ఉంటారు అంటే మీకు నేను వద్దన్నాడు. ఆ మామ అంటే నన్ను వద్దన్నాడు అంటే అది రానా మీరు రాపించుకోండి, మొత్తం నీ పేరు రాపించుకోండి అంటున్నారండి. నన్ను డబ్బులు ఇవ్వాలంటున్నారు. అన్నాడు ఆయన పైసా తీసుకున్నారు కూడా అసలు ఇవ్వండి, ఇష్టం కూడా లేదు. నేను 2019 నుంచి ఆయన గారు ఊరుకోరు రాపించమంటున్నారు. నన్ను ఇది అంతా రాపించమంటున్నారు. వాళ్ళే పోవాలంటున్నారు. నా ఇష్టానుసారం నాకే రాయండి రాస్తామంటున్నారు వాళ్ళు కూడా. మన నిడమూరు గ్రామంలో పాములపాటి ఆదిలక్ష్మి అనేటువంటి ఒక మహిళ 70 సంవత్సరాలు పెద్ద ఆవిడ ఉదయాన్నే పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. విచారించగా తన చిన్న కుమార్తె అయినటువంటి చైతన్య అనే ఆమెకి తాడేపల్లిగూడెం నుండి సత్తి వెంకట సత్యనారాయణ రెడ్డి గారికి ఇట్లా వివాహం జరిపించగా తన చిన్న కూతురు గత సుమారు 2 నెలల క్రితం తన భర్తకు ఆరోగ్యం అని చెప్పి ఇంటికి రావడం, నిడమర్లో ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంటూ ఆ ఇల్లుని తన పేరు మీద రాసుకొని ఈ రోజు నన్ను బయటికి పంపించేశారు, నాపై దుర్భాషలాడారని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన వెంటనే స్పందించి ఆమె చెప్పినటువంటి ఆ బాధతో ఎప్పటే నిడమూరు గ్రామంకి వెళ్ళి ప్రాథమిక దర్యాప్తు చేపట్టాం. ప్రాథమికంగా విచారిస్తున్నాం. ప్రస్తుతం అసలు ఏం జరిగింది ఏంటనేది కూలంకుషంగా తెలుసుకున్న తర్వాత యాజ్ పర్ మెరిట్స్ ఆఫ్ ఎంక్వైరీని బట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ముందుకు